బాధ నాసక ముద్ర గురించి ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే ముందు ఈ ముద్ర వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం. సో ఫ్యాటిక్ ఉన్నప్పుడు కానివ్వండి, మనకు డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేకపోవడం అండ్ దీంతో పాటు డిజినెస్ కానీ డల్గా ఎక్కువగా ఉండడం అండ్ మనకి ఒక్కొక్కసారి మనకు తెలియకనే మనంతట మనం డల్ అయిపోతూ ఉంటాం అనమాట. మన మూడ్ స్వింగ్స్ అనేటివి మారుతూ ఉంటాయి. ఆ మూడ్ స్వింగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మూడ్ అనేది సడన్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇండెసిసివ్నెస్, మన డెసిషన్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు కానీ, గిడ్డినెస్ ఉన్నప్పుడు కానీ, దీంతో పాటు ఎక్కువగా అలసిపోవడం, టైర్డ్నెస్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి వాటికన్నిటికీ మనకి ముద్ర నేమ్లోనే ఉంది, బాధ విమోచక ముద్ర అని అంటారు దీన్ని. సో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన బాధ విమోచక ముద్ర అంటే బాధ నుంచి మనల్ని తగ్గించి బయటకు తీసుకొచ్చే ముద్ర అనమాట. సో ఈ ముద్ర వల్ల మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. గిడ్డినెస్ తగ్గుతుంది అండ్ టైర్డ్నెస్ తగ్గుతుంది. దీంతో పాటు మన ఆలోచన విధానం మారుతుంది. అండ్ ఎప్పుడైతే మనం డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా లేనప్పుడు కానీ, ఎప్పుడైతే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటామో అలాంటి టైంలో కూడా మనము ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం వలన మనకు అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఒక డెసిషన్ని కరెక్ట్గా మనము మెయింటైన్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎవరెవరు ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఈ ముద్రని ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్లు ముద్ర కానీ యోగా ఆసనాస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, లేదు ప్రాణాయామ మెడిటేషన్లో సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనము స్పైన్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలి. స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క నాడికి కానీ ప్రాణం ఈజీగా ఫ్లో అవ్వడానికి మన స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మన స్పైన్లో మనకి మన రూట్ చక్ర నుంచి ప్రతి ఒక్క చక్ర స్పైన్ మీదే ఉంటుంది కాబట్టి మన చక్ర యాక్టివేషన్కి ప్రతి ఒక్కదానికి మన సిట్టింగ్ పొజిషన్ అండ్ ప్రాణవాయువు ప్రతి ఒక్క నాడికి ఫ్లో కరెక్ట్గా ఉండడానికి కూడా సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ బాధ విమోచక ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చూద్దాం. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కువగా బాధగా ఉన్నప్పుడు, ఎక్కువగా అలసిపోయినప్పుడు, టైర్డ్నెస్ ఉన్నప్పుడు, డెసిషన్ మేకింగ్లో మనం కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు. దీంతో పాటు మనకి అవేర్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మెమొరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ ముద్ర అనేది బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. సో వెరీ సింపుల్. మనకి ఏదైనా సరే హ్యాండ్ గెస్టర్స్ చాలా ఈజీగా ఉంటాయి ప్రాక్టీస్ చేయడానికి అండ్ టైం సేవింగ్ కూడా. సో ఎవరికైతే టైం లేదు అనుకున్న వాళ్ళు టైం ఉన్నప్పుడు కూడా యోగ ముద్రని ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మనకి ఆల్రెడీ మనం ప్రతి ఒక్క ఆయుర్వేదిక్లో కానీ, మన యోగిక్ సైన్స్లో కానీ మనం మాట్లాడుకున్నట్లు ఏమవుతుందంటే మనకు మన 5 ఎలిమెంట్స్ని కంట్రోల్ చేసేది మన హ్యాండ్స్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ముద్రాస్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తామో, ముద్రాస్ ప్రాక్టీస్ చేయడం మనం అలవాటు చేసుకుంటామో, మన బాడీలో ఉండే ఎలిమెంట్స్ని కంట్రోల్ చేసుకోవడానికి వాయు, కఫ, పిత ఇలాంటి దోషాలని మన బాడీలో మనము బ్యాలెన్స్ చేయడానికి అండ్ దీంతో పాటు న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి కానీ, సైకలాజికల్గా మనం ఫిట్గా ఉండడానికి ప్రతి ఒక్క దానికి మనకు ఈ హ్యాండ్ గెస్చర్స్, యోగ ముద్రాలు బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో ఎనీ సిట్టింగ్ కంఫర్టబుల్ పొజిషన్, మనము పద్మాసనంలో కూర్చోవచ్చు, నార్మల్ సిద్ధాసనంలో కూర్చోవచ్చు, లేదా అంటే వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు అనమాట. ఎనీ సిట్టింగ్ పొజిషన్. సో మనము ముద్రను ప్రాక్టీస్ చేసే ముందు ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ని మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మన థంబ్తో మనం ప్రెస్ చేయాలి. ఇలాగే ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఇలా క్లోజ్ చేసి మనము మిగతా 2 ఫింగర్స్ని మనం స్ట్రైట్గా ఉంచాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే చూడండి, మనము ఒక ఫింగర్ నుంచి ఇంకొక ఫింగర్ని మనం ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, ప్రతి ఒక్క నాడిని యాక్టివేట్ చేయడానికి, మన బాడీలో ప్రాణవాయువుని ఈజీగా ఫ్లో చేయడానికి యూస్ఫుల్ అనమాట ఈ ముద్ర. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. మనము ఇలా ప్రాక్టీస్ రోజుకి 15 మినిట్స్ నుంచి 10-20 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. టైం ఉంటే ఒక 15-20 మినిట్స్ ఈ ముద్రలు ప్రాక్టీస్ చేసేటప్పుడు మెడిటేషన్ కూడా మనం చేయడం వలన ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ దీంతో పాటు అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ డిప్రెషన్ తగ్గుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఒకటి ఏంటంటే మన బాడీలో సరే మనకి డెసిషన్ మనం కరెక్ట్గా తీసుకోకపోయినా, మనకి కన్ఫ్యూజన్లో ఉన్నా, మనకి గిడ్డినెస్ ఉన్నా సరే, ఫ్యాటిక్ ఉన్నా సరే, ఏదైనా సరే మనకి మన బాడీలో ఇల్నెస్ స్టార్ట్ అయింది, దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్నాము అంటే మెయిన్ ఏంటంటే మనకి స్ట్రెస్ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు, ఓవర్ థింకింగ్ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ మన బాడీ యాక్టివ్గా లేకపోతే మనకి
ప్రతి ఒక్క ఆర్గాన్కి కానీ ప్రతి ఒక్క బాడీ సెల్స్కి కానీ మనకి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా లేదని చెప్పొచ్చు. సో ఇవన్నీ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి యోగా అండ్ యోగా థెరపీ ఈజ్ ద బెస్ట్. అండ్ మనకి టైం లేదు అన్నప్పుడు యోగ ముద్రలు ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ మనము డైలీ కనీసం 30 to 40 మినిట్స్ యోగాతో పాటు యోగ ముద్రలు కూడా ప్రాక్టీస్ చేయడం వలన 100కి 100% అయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సైకలాజికల్ కూడా మనం ఫిట్ ఉండడానికి, డిప్రెషన్ తగ్గడానికి, యాంగ్జైటీ ఇష్యూస్ తగ్గడానికి, నిద్ర కరెక్ట్గా రావడానికి. మనకేంటంటే నిద్ర అనేది లేకపోతే సగం డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. ఆ నిద్ర కూడా కరెక్ట్గా ఉండాలి, డీప్ స్లీప్ ఉండాలి అన్న మనం క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది కూడా ఇంప్రూవ్ అవడానికి మనకి యోగా ఆసనాసు, యోగ ముద్రాసు, మెడిటేషన్, ప్రాణాయామం అనేది చాలా యూస్ఫుల్. సో ఈరోజు మనం ప్రాక్టీస్ చేసిన ముద్ర నేమ్లోనే ఉంది, బాధ వినాశక ముద్ర అని అంటారు. సో ఈ ముద్రని మనం ప్రాక్టీస్ చేయడం వలన డెఫినెట్లీ మనలో ఉండే ఎప్పటి నుంచో ఉండే డెసిషన్ మేకింగ్ మనం కరెక్ట్గా తీసుకోకపోవడం ఇలాంటివి కూడా మనకు బాగా తగ్గుతాయి. ఒక అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్తో పాటు మనకి కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనము డైలీ కనీసం 15 to 20 మినిట్స్ ఈ ముద్ర ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. సో ఈరోజు మనము ఈ ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, ఎవరు ప్రాక్టీస్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.